ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీ అందరికీ కూడా యేసుప్రభు పరిశుద్ధ నామములో వందనములు. మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. ఇప్పుడు మనము లెసన్ నెంబర్ 17 పార్ట్ 2లో మనము చదువుకోబోతున్నాము. అది ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు. సేమ్ రీడింగ్ పోర్షన్ నిర్గమాకాండం 1 నుండి 15 అధ్యాయాలు, ఇంకా కీర్తనలు 105 అధ్యాయము 16 నుండి 38 వచనాలు, ఇంకా మెమరీ వర్స్ రోమీలకు రాసిన పత్రిక 9 అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాము. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరంని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్థుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజల గురించి ప్రత్యేకత గురించి ఇక్కడ రాయబడి ఉంది కదా. ఇశ్రాయేల్ ఎవరు? దత్తపుత్రము వీళ్ళది. మహిమ అంటే ఇశ్రాయేల్ ప్రజల్లో మధ్యలో ప్రత్యక్ష గుడారంలో ఇంకా షెకినా మహిమ ఉండేదన్నమాట. ఇంకా దేవుని సన్నిధి ఉండేది. సో ఇది కూడా వీళ్ళదే. ఇంకా నిబంధనలు, అనేక నిబంధనలు వాళ్ళతో దేవుడు చేశాడు. ఇంకా అబ్రహాము, ఇసాకు, యాకోబుతో, ఇంకా తర్వాత మోషేతో కదా మన ధర్మశాస్త్రం ఇవ్వడము. సో ఇంకా అది కాకుండా అర్చనాచారాలు అంటే ఏ విధంగా దేవుని ఆరాధించాలా, ఆయనకు బలిపీఠము, మళ్ళీ అక్కడ అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఏ విధంగా మరి బలి అర్పణలు, అవంతా ఇంకా పండుగలు, అవంతా కూడా వీళ్ళకే ఇవ్వబడింది. సో లోకంలో అనేక విధమైన మతాలు ఉన్నప్పటికీ కూడా నిజమైన సత్యమైన మతము అంటే సత్యమైన ఒక విశ్వాసం అనేది యూదులకే ఇవ్వబడింది. సో ఇంకా వాగ్దానములు కూడా వీళ్ళదే. తర్వాత పితరులు కూడా వీరివారు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వీరివారే. మరి శరీరాన్ని బట్టి ఎవరు? క్రీస్తు కూడా వీరిలోనే పుట్టాను. సో చాలా ఇంపార్టెంట్. ఈయన సర్వాధికారి. ఈయన ఎవరు? క్రీస్తు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్థుడై ఉన్నాడు. ఆమె. సో ఇదంతా కూడా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని పాపం నుండి విడిపించడానికి, మనల్ని రక్షించడానికి, ఇంకా పరలోక రాజ్యంలో నిత్య జీవం ఇవ్వడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారనే విషయంని ఇందులో మనము చూస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దేవుడు ఆయన ప్రజల్ని ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన వాక్కు మారనివాడు, ఆయన వాగ్దానం ఇచ్చినవాడు, ఎప్పుడైనా మారడు. కాబట్టి ఆయన ప్రజల్ని ఆయన ఏం చేస్తాడంటే ఆయన్ని విడిపిస్తాడు, వాళ్ళని విమోచిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా ఐగుప్తుకు వచ్చారు, యోసేపు ఎంతో వాళ్ళకి మేలు చేసినప్పటికి కూడా, యోసేపుకి ఎరుగని రాజు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈయన వీళ్ళని బానిసలుగా చేశారు. ఎందుకు చేశారంటే వాళ్ళు చాలా గొప్ప జనాంగంగా మారిపోయారు. 70 మంది వచ్చారు 200 సంవత్సరంలో. ఎంతమంది అయిపోయారంటే 30 లక్షల మంది అయిపోయారు. సో వాళ్ళకి ఏం భయం వచ్చేసిందంటే ఇంత గొప్ప జనము వీళ్ళు, మరి వాళ్ళకున్న క్యాటిల్ కూడా అంటే వాళ్ళకున్న మందలు కూడా చాలా అయిపోయినాయి అనమాట. సో గోషీన్ అనే స్థలంలో వాళ్ళు ఉన్నారు. మరి వేరే వాళ్ళు అంటే ఫారిన్ ఇన్వేడర్స్ వచ్చి మరి మా మీద వాళ్ళు దాడి చేస్తే వీళ్ళు కూడా వాళ్ళతో కలుస్తారేమో, వీళ్ళు ఐగుప్తులు కారు కదా, వీళ్ళు హెబ్రీయులు కాబట్టి వాళ్ళతో కలిసి మన మీద దాడి చేస్తారేమో అని, మనకు డేంజర్ కదా అని చెప్పేసి, మనకు అపాయం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని బాగా నొక్కి పెట్టారు. సో నొక్కి పెట్టారు కాబట్టి వాళ్ళని బాగా భారం ఇవ్వడము, చాలా కష్టం ఇవ్వడం అలాగా చేసినప్పుడు వాళ్ళు ఏంటి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవడము జరిగింది. ఆ సమయంలో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేని ఎన్నుకున్నాడు. సో మోషేని ఎన్నుకున్నాడు. ఆయనని చంపేయాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికి కూడా దేవుడు ఆయనని కాపాడి మరి ఆయన రాజభవనంలో పెరిగాడు. ఆయన పేరు ఫారో వాళ్ళ కుమారుడుగా ఉన్నాడు. సో అయినప్పటికీ కూడా 40 సంవత్సరాలు ఆయనకు వచ్చినప్పుడు ఆయన ఫారో కుమారుడు అని ఆయన తాను అనుకోకుండా దాన్ని విసర్జించి ఆయన దేవుని బిడ్డలతో, దేవుని ప్రజలతో కష్టాలు అనుభవించడమే చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఆయన బయలుదేరి ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళని ఒప్పుకోలేదన్నమాట. ఆయన నువ్వు మాకు న్యాయం చేయడానికి నువ్వేంటి, మాకు న్యాయాధిపతియా అని చెప్పేసి వాళ్ళు కొట్లాడుకున్న సమయంలో ఈయన మధ్యలో వెళ్ళినప్పుడు ఆ విధంగా చెప్పి ఆయన్ని నిరాకరించారు. ఎప్పుడైతే అందరికీ తెలిసిపోయిందో ఈయన ఐగుప్తు నుంచి చంపేసి ఇశ్రాయేల్ని కాపాడాడని తెలిసిపోయిందో ఆయన పారిపోయి మిద్యానికి వెళ్ళిపోయాడు. మిద్యాన్ ఏంటంటే ఒక అరణ్యం. అక్కడ ఆయన ఒక ప్రీస్ట్, జెత్రో అనే ఒక మిద్యాన్ వల్ల ఒక ప్రీస్ట్ అనమాట. వాళ్ళకు మరి జిపోరాతో మ్యారేజ్ చేసుకుని ఆమెతో ఆయనకు 2 కుమారులు ఉంటారనమాట. సో ఆ విధంగా ఆయన 40 సంవత్సరాలు ఇంకా మిద్యాన్లోనే 40 సంవత్సరాలు అయిపోయినారనమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఫారో ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేల్ ప్రజల్ని చాలా హింసిస్తున్నాడు.
వాళ్ళని కొట్టడము, తిట్టడము, ఇంకా అన్ని పనులు చేయించుకోవడము, ఇంకా వాళ్ళది బాధలు ఎక్కువైపోయినాయి. అప్పుడు వాళ్ళు దేవుని వైపు తిరిగి దేవుని దగ్గర మళ్ళీ ప్రార్థన చేసుకుంటే దేవుడు వాళ్ళని విడిపించడానికి, వాళ్ళ పితరులు అబ్రహాము, ఇసాకు, యాకోబుకు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన దిగి వచ్చి మరి మోషేని వెతుక్కొని వచ్చాడనమాట. దేవుడు మోషే ఇట్టు వచ్చేసినప్పటికి కూడా మోషే ఏంటి ముందు ఆయన సొంత శక్తితో విడిపించడానికి వెళ్ళాడు, కానీ ఆయన ఏమైపోయింది, ఫ్లాప్ అయిపోయింది. సో ఆయన మిద్యానికి వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయననే, ఇప్పుడు ఎవరైతే ఫ్లాప్ అయిపోయాడో ఆయన్నే దేవుడు ఏంటి ఎన్నుకున్నాడు అనమాట. సో దేవుడు ఎన్నుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది లేదనమాట. తప్పకుండా ఫ్లాప్ అయినా కూడా మళ్ళీ వాళ్ళు ఏంటి, వాళ్ళు లేస్తారు. సో దేవుడే వాళ్ళని లేపుతాడు అనమాట. మోషేని దేవుడు ఏం చేశాడు, పిలిచాడు. సో అక్కడ మండుచున్న ఒక వృక్షంలో ఆయన తను తాను బయలుపరుచుకొని మరి మోషేని మళ్ళీ ఐగుప్తుకు ఫారో దగ్గరికి పంపిస్తున్నాడు. సో మోషే ఎన్నో సాకులు చెప్పాడనమాట. నేనంత గొప్పవాడిని కాదు, నేను నట్టివాడిని, నాకు మాటలు రావు అన్నీ చెప్తాడనమాట. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే ఆయనని ఎన్నుకొని ఆరోన్ని ఈయనకు సహాయంగా పంపిస్తాడు. సో వీళ్ళందరూ కూడా వెళ్తారనమాట. అక్కడ వెళ్ళి అక్కడ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిపించి ఈ విధంగా దేవుడు అంటే అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవుడు, మన పితరుల దేవుడు నాకు కనిపించి మరి మీ ప్రార్థన విని ఆయన మరి విడిపించడానికి వచ్చి ఉన్నాడు, మమ్మల్ని దేవుడు పంపించాడంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంతో దేవునికి ఆరాధన చేసి వాళ్ళని దేవుని స్తుతించి ఆరాధిస్తారన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా ఏం చేస్తారంటే ఫారో దగ్గరికి వెళ్తారు. సో ఫారో దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారోతో చెప్తారనమాట, ఇశ్రాయేల్ హీబ్రూ దేవుడైన యెహోవా దేవుడు ఏం చేశారు, ఆయన మమ్మల్ని పంపించాడు, ఆయన ప్రజల్ని మీరు విడిపించాలి, 3 రోజులకు మేము అరణ్యంలో వెళ్ళి మేము ఆయనకి బలి ఇచ్చి ఆయనని ఆరాధిస్తాం, అందుకు మమ్మల్ని పంపించండి అంటే ఆయన అంటాడు, యెహోవా దేవుడు ఎవరు, నాకేం తెలుసు ఆయన ఎవరో, ఆయనకు ఎందుకు నేను లోబడాలి, నాకు తెలీదు, నేను పంపియను అని ఆయన చెప్తారనమాట. అప్పుడు ఆయన అనేక విధమైన మిరాకిల్స్ కూడా చూపిస్తారనమాట. దేవుడు చెప్పాడనమాట, ఈ విధంగా నీ చేతిలో ఉన్న కర్ర తీసుకో, దాన్ని కింద పడేసేయి, అప్పుడు పడేస్తే ఏమవుతుంది, అది సర్పం అయిపోతుంది, మళ్ళీ అది తీసుకుంటే అది మళ్ళీ నీ చేతిలో కర్రగా అవుతుంది. సో అది అంటే ఒక అధికారపూర్వకమైన ఒక సింబల్ అనమాట అది. సో అది గుర్తుగా దేవుడు ఆయనకు మోషేకు ఇచ్చాడనమాట. కానీ ఆయన కూడా ఏంటంటే మెజిషియన్స్ ఉంటారు కదా, మంత్రగాళ్ళు, వాళ్ళు ఐగుప్తు మంత్రగాళ్ళందరినీ పిలిపించి వాళ్ళది కూడా అలాంటి పని చేశారు. కానీ ఏంటంటే మోషే చేతిలో ఉన్న కర్ర వాళ్ళ కర్రని మింగివేసింది. సో ఈ విధంగా ఏంటంటే దేవుడు హీస్ సుపీరియర్, అంటే దేవుడు అన్నిటికన్నా గొప్పవాడు అనే విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. ఇంకా దేవుడు ఏం చేశాడు, యెహోవా ఎవరు, నేను ఆయనకు లోబడాలా అని చెప్పాడు కదా. సో ఆ మాటకు దేవుడు ఏంటంటే అనేక విధమైన తెగుళ్ళు పంపించాడు. సో హీ సెండ్ సో మెనీ ప్లేగ్స్. సో 10 ప్లేగ్స్ ఆయన పంపించాడు అనమాట. సో వాళ్ళని విడిపించడానికి మాత్రం ఆయనకు మనసు లేదు. మొదటిగా మనం చూస్తే నైల్ అనే నది ఉంటుంది కదా, అక్కడ ఆ నీళ్లు ఏం చేస్తాడంటే అంత రక్తంగా మార్చేస్తాడనమాట. సో అది మనకు ఎక్కడ ఉందంటే నిర్గమకాండము 7వ అధ్యాయము 19 నుండి 20 మనం చూస్తే మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు విడిచిపెట్టవు కదా దేవుని ప్రజల్ని, సో దేవుడు ఈ విధంగా మిమ్మల్ని శిక్షిస్తున్నాడు అని చెప్పేసి ఈ తెగుల్ని వాళ్ళు తీసుకున్నారు. సో అనేక తెగుళ్ళలాగా దేవుడు పంపించాడు. మొదటిగా అది ఏంటంటే నీళ్ళని బ్లడ్గా మారిపోయింది, తాగడానికి కూడా నీళ్ళు లేకుండా అయిపోయింది. మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేశాడు, మోషేని పిలిచి ఇలాగ మార్చేసి అని చెప్తే ఆయన ప్రార్థన చేయగానే, ఆయన దేవుని దగ్గర మొరపెట్టగానే దేవుడు దాన్ని బాగా చేశాడు. సో అదేవిధంగా నెక్స్ట్ ఫ్రాగ్స్ అంటే కప్పలు. కానీ ఆయన మనస్సుని ఏంటంటే కఠినపరుచుకుంటున్నాడు. ముందేమో సరే నేను పంపిస్తానని చెప్పేస్తున్నాడు, తర్వాత బాగా అయిపోగానే మోషే ప్రార్థన చేయగానే మొరపెట్టగానే అది బాగా అయిపోతే అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మనసుని ఏంటి గట్టిగా చేసుకుంటున్నాడు అనమాట. ఆయన హార్డన్ చేసుకుంటున్నాడు. అప్పుడు ఏంటి దేవుడు ఇంకొక ప్లేగ్ని పంపించాడు, ఇంకొక తెగుడిని పంపించాడు. అదేంటంటే కప్పలు. ఆ కప్పలు ఆయన ప్రార్థన చేయగానే మోషే ఆయన చేయి చాపినప్పుడు అక్కడ ఏమొచ్చిందంటే ఫ్రాగ్స్. అంత ఐగుప్తు దేశం అంతా కూడా కప్పలు నిండిపోయినాయి అనమాట. ప్రతి చోట వాళ్ళ గదిలో, వాళ్ళ బెడ్రూమ్లో, వాళ్ళ కిచెన్లో, వాళ్ళ హాల్లో అన్ని చోట నిండిపోయి, తర్వాత ఈవెన్ రివర్స్లో అంతా కూడా ఒకటే స్మెల్ అంటే స్టింకింగ్ జరుగుతుంది. సో ఆ విధంగా చాలా వాసన కొట్టేస్తుంది అనమాట, దుర్వాసన. ఆయన మళ్ళీ ప్రార్థన చేయమని మోషేని పిలవడము, నేను పంపిస్తానని చెప్పడము, ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేయడము, మరి ఆయనకు బాగా అయిపోయింది. కానీ మళ్ళీ ఆయనకి ఏంటంటే మనసు మళ్ళీ గట్టిగా. సో ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతాడో అప్పుడు మనం వెంటనే
ఏం చేయాలా? దేవునికి ఒబే చేయాలా. ఇక్కడ ఏంటి, ఆయన ఒబే చేయనన్నాడు కదా. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని మాటకు లోబడాలి. మనం లోబడలేదంటే మన హృదయం ఏమైపోతుందంటే, మెత్తగా ఉన్న హృదయం మెల్లమెల్లగా ఏమైపోతుంది, హార్డ్ అయిపోతుంది అనమాట. చాలా కఠినమైపోతుంది. ఆ కఠినమైపోతే చాలా కష్టం, మనకే కష్టం అనమాట. మన జీవితంలో మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏదో ఒక స్టోరీ అని చెప్పడం కాదు, ఏదో జరిగిన విషయాలు నేను చెప్తున్నాను, కానీ మన హృదయంలో ఇప్పుడు అది కూడా అదే జరుగుతుంది మన జీవితంలో కూడా. దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడతాడో వెంటనే మనం ఏం చేయాలంటే దేవునికి మనము లోబడాలి. మొదటిగా దేవుడు మనకు సువార్త రాగానే మనం ఏం చేయాలి, వెంటనే లోబడాలి దేవుని వాక్యానికి. అప్పుడు లోబడితే మనకేం దొరుకుతుందంటే దేవుని దీవెనలు మన మీద ఉంటుంది. దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి వీలు ఉంటుంది. ఫ్రాగ్స్ తర్వాత లైస్ అంటే పెయిన్లన్నీ నిండిపోతాయి అంట. ఐగుప్తంతా కూడా పెయిన్ నిండిపోయాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈగలు, పెద్ద పెద్ద ఈగలు అక్కడంతా నిండిపోతాయి అన్నమాట. సో ఈయన మాత్రం కఠిన హృదయం కలుగుతాడు. సో ఆయన కఠిన హృదయం వచ్చేసి ఆయన దేవునికి లోపడకుండా మీ ప్రజల్ని నేను విడిచిపెట్టనని చెప్పేస్తాడు. తర్వాత మనం చూస్తే మందలు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర, అక్కడ హార్సెస్, అక్కడ ఉన్న అన్ని యానిమల్స్, అన్ని జంతువులు పైన కూడా తెగుళ్ళు వస్తున్నాయి అన్నమాట. ఆ తెగులు అంటే చాలా కష్టమైన తెగులు వాళ్ళకి కలుగుతాయి. ఇంకా బాయిల్స్ అంటే పొక్కులు, దద్దులు అవి వచ్చాయి అనమాట. దద్దులు అయ్యి బాయిల్స్ అంతా శరీరం అంతా కూడా దద్దులు వచ్చేసాయి. వడగళ్ళు కూడా కడిలినాయి అనమాట. దేవుడు హెయిల్ స్టామ్ని కూడా పంపించాడు. తర్వాత మిడతల్ని కూడా పంపించారు. మిడతలు ఎక్సోడస్ నిర్గమాకాండం 10వ అధ్యాయం 13 నుండి 15 వరకు మిడతల్ని కూడా చూస్తామంట. సో ఆ మిడతలు వచ్చి అన్నింటినీ అక్కడ ఉన్న క్రాప్స్, అక్కడ పండిన అన్ని పంట మీద అంతా కూడా వాడి ఏం చేయాలి, తినివేసినాయి. సో ఆ విధంగా అదే. సో తర్వాత 9th ఏంటంటే చీకటి ఏంటి, చీకటి అంతా ఐగుప్తు అంతా కూడా చీకటి. 3 days ఫుల్ చీకటి అనమాట, వెలుగలేదనమాట ఇంకా. కానీ గోషేన్లో మాత్రము వెలుగు. గోషేన్లో ఎవరున్నారు, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు కాబట్టి, దేవుడి ప్రజలు ఉన్నారు కాబట్టి అక్కడ మాత్రం వెలుగును, ఇంకా ఐగుప్తు అంతా కూడా ఏంటి, చీకటిను ఉంది. సో అదంతా కూడా దేవుని కార్యం. మోషే చెప్పడాన్ని బట్టి అదంతా జరుగుతుంది. సో దేవుడు ఏం చూపిస్తున్నాడు, యెహోవా దేవుడే ఈ కార్యాలని చేస్తున్నాడు, మోషే ద్వారా జరిగిస్తున్నాడు అనే విషయాల్ని దేవుడు బాగా వాళ్ళకి బయలుపరచాడు. అంత బయలుపరిచిన తర్వాత కూడా ఆయన కఠినమై ఉంటున్నాడు అనమాట. సో ఇదంతా కూడా ఏంటంటే, ఇవంతా కూడా ఫ్రాగ్స్ అంటే కప్పలు, ఇంకా పేనులు, ఈగలు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవంతా కూడా ఏంటంటే వాళ్ళ దేవతలు అనమాట. వాళ్ళు వర్షిప్ చేస్తారు. సో దీని మీద కూడా దేవుడికి ఏముంది, అధికారం ఉంది అనేది దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు కదా. దేవుడు ఎవరు అంటే, ఇప్పుడు నీళ్లు కూడా బ్లడ్గా, రక్తంగా చేసేస్తే కూడా ఆయన ఏమంటున్నాడు, మెజిషియన్స్ కూడా చేశారు. కానీ దేవుడు అన్నిటికన్నా గొప్పవాడు. మెజిషియన్స్ కాదు దేవుడు, ఈ మెజిషియన్స్ కాదు, కానీ దేవుడు నిజమైన దేవుడు, అన్నిటి మీద ఆయనకు అధికారం ఉందనేది దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే 10 తెగులు. ఇంట్లో ఉన్న మొదటి కుమారుడు, మొదటి సంతానంని, ఐగుప్తులో ఉన్న అందరినీ అక్కడ చంపేస్తానని దేవుడు చెప్పాడంట. సో దేవుడు ఏం చేశాడు, మరణ దూతని పంపించి అక్కడ ఏంటంటే అక్కడ గొప్ప మరణము, ప్రతి ఇంట్లో, ఐగుప్తులో ప్రతి ఇంట్లో మరణం. కానీ ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రం దేవుడు ఏమి ఇచ్చాడు, పస్కా పశువుని ఏం చేయాలి, వాళ్ళు వధించి దాని రక్తంని ఒక ఇంటి ద్వారంలో పైనను సైడ్స్లోనూ ఆ రక్తంని చినికరించి వాటిని తినాలి. అప్పుడు వాళ్ళు తిని వాళ్ళని ఏంటంటే అక్కడ ఐగుప్తు నుండి దేవుడు విడిపింపబోచున్నారు. సో అది మరి చేదు కూరతోనూ, ఇంకా అన్లీవెన్ బ్రెడ్ అంటే పులియని రొట్టెలతోనూ వాళ్ళు తినవలసింది. వాళ్ళ కాళ్ళలో చెప్పులు వేసుకొని, శాండిల్ వేసుకొని, వాళ్ళు నడుము కట్టుకొని, చేతిలో ఒక కర్ర పెట్టుకొని రెడీగా ఉండాలి. అక్కడ రక్తము అక్కడ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ మరణదూత అక్కడి నుండి వెళ్తాడో, అప్పుడు ఎప్పుడైతే ఆ రక్తంని చూస్తాడో ఆ లోపలికి రాడు. సో వేరే వాళ్ళ ఇంటి అన్నట్టుగా అందరి ఇంట్లో అది వెళుతుంది. మొదట్లో ఎవరు జన్మించారో ఆ మొదటి సంతానంని చంపివేస్తుంది. సో అట్లా చూస్తే అందరింట్లో ఒక మరణం. సో దెర్ వాజ్ అ గ్రేట్ క్రై, అంటే పెద్దగా అందరూ కూడా ఏడుస్తున్నారు ప్రతి ఇంట్లో. కానీ ఇక్కడ మాత్రము వీళ్ళు బయలుదేరడానికి రెడీ అయిపోతున్నారు అనమాట. సో ఇంత గొప్ప దేవుడు. సో దేవుడు ఎన్నో ప్లేగ్స్ అంటే ఎన్నో తెగుళ్ళు పంపించి కూడా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించాడు. అదే కాకుండా అక్కడ పస్కా పశువు కూడా అక్కడ ఏంటి వధింపబడింది. ఆ పస్కా పశువు ఎవరు కాదు కానీ యేసుక్రీస్తు. సో ఈ వీళ్ళ ద్వారా ఇది మొదటిగా మనం ఏంటంటే ఇక్కడ మనం దాని ఛాయగా మనం చూస్తున్నాం, సాదృశ్యంగా చూస్తున్నాం అనమాట. అక్కడ మనకు చూస్తే లాస్ట్లో యేసుక్రీస్తే పస్కా పశువుగా ప్రభు వచ్చి ఆయన ప్రాణంని అర్పించి మనల్ని పాపం నుండి విడిపించడానికి వచ్చారు. సో ఈ విధంగా మనం చూస్తే
దేవుడే అబ్రహాంతో ఏమని చెప్పాడు? ఆదికాండము 15వ అధ్యాయము 13 నుండి 15 మనం చూస్తే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే అబ్రహాంతో మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టెదరు. వీరు ఎవరికి దాసుల ఉదరో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చెదను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదురు అని దేవుడు చెప్తారు. ఇక్కడ క్లియర్గా ఏంటి చెప్తున్నారంటే దేవుడు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశ వారికి దాసులుగా నొందురు అని, అంటే ఆయన సంతానం ఎవరు? అబ్రహాము సంతానము ఆ విధంగా ఉంటారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టెదరు, అంటే వాళ్ళు శ్రమ పెట్టిస్తారు అనమాట. వాళ్ళకి బాధ కలిగిస్తారు, వాళ్ళని హింసిస్తారు అనే విషయం. సో ఎవరు? అబ్రహాంని కాదు, ఆయన సంతతుల్ని. సో ఈ విధంగా జరుగుతుంది. తర్వాత వాళ్ళకు క్షేమం కలగడానికి వాళ్ళని తీసుకొని బయటికి వస్తారని కూడా దేవుడు చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూస్తే దేవుడు ఒక విషయంలో 4 సంతతులు ఉంటారనమాట. 4 సంతతుల్లో ఎవరు వచ్చారు అక్కడ? యాకోబుతో సహా ఎవరెవరు వచ్చారు? లేవి వచ్చాడు కదా. లేవి తర్వాత లేవి కుమారుడు ఎవరు? కోహాత్ కుమారుడు ఎవరు? అమ్రాం కుమారుడు ఎవరు? మోషే. సో మోషే 4th జనరేషన్, 4వ పీఢీలో ఆయన జన్మించాడు, 4వ తరము. సో ఎప్పటి నుండి? లేవి నుండి. లేవి, కోహాత్, ఇంకా అమ్రాము, తర్వాత మోషే. సో 4 తరములో వాళ్ళకు విడుదల కలిగిందనమాట. లేవి ఎవరు? యోసేపు వాళ్ళ అన్నయ్య కదా. సో 4వ తరంలో వాళ్ళకు విడుదల కలిగింది. సో ఇక్కడ మనం చూస్తే ఇది దేవుడు వాగ్దానము ఎవరికి చేశారు? అబ్రహాంకు చేశారనమాట. సో దేవుడు చెప్పిన వాగ్దానాలు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదనమాట. సో ఇప్పుడు మనం చూస్తే ఇంకొక విషయం, పీరియడ్ ఆఫ్ స్లేవరీ. అంటే ఇప్పుడు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారనే విషయంని కూడా మనము తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక విషయం మనకు రాయబడింది ఎక్కడంటే గలతీ పత్రికలో ఒక విషయం ఉంది, 3వ అధ్యాయము గలతీ పత్రిక. సో యాక్చువల్లీ 430 years అని చెప్తారు. ఇక్కడ 400 years, 400 సంవత్సరం అని చెప్తున్నారు కదా. ఈ 400 సంవత్సరములు వీళ్ళు ఐగుప్తులో స్లేవ్స్గా, అంటే బానిసలుగా లేరు. 400 సంవత్సరాలు వాళ్ళు లేరు అనమాట. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఉన్నారంటే ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే అబ్రహాముకు దేవుడు చెప్పాడు. సో అబ్రహాముకు దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు అనమాట. సో అప్పుడు దేవుడు ఎప్పుడు ఆయనను పిలిచాడు? అబ్రహాంని ఎప్పుడు పిలిచాడు అంటే 75 సంవత్సరంలో ఉన్నప్పుడు అబ్రహాంని పిలిచాడు. ఇస్సాకు ఎప్పుడు జన్మించాడు? 100 years ఉన్నప్పుడు ఇస్సాకు జన్మించాడు. సో ఎన్ని ఇయర్స్ అయింది? అది 25 years కదా. ఇస్సాకు 60 సంవత్సరాలు అయినప్పుడు ఎవరు పుట్టారు? యాకోబు పుట్టాడు. సో ఇక్కడ 25 సంవత్సరాలు, ఇక్కడ 60 సంవత్సరాలు, ఎంత అయింది? 85 years, 85 సంవత్సరంలో అయింది. సో ఎప్పుడు ఇస్సాకు 60 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమైంది? యాకోబు పుట్టాడు. సో యాకోబు 130 సంవత్సరంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ ఆదికాండం 47:9 మనం చూస్తే యాకోబు 130 సంవత్సరంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఐగుప్తుకు వచ్చాడు. సో 130 సంవత్సరాలు. సో ఇప్పుడు ఏంటి? 25 and 60, 25 years. ఎప్పుడు? అబ్రహాము 100 సంవత్సరం ఉన్నప్పుడు ఆయనకు ఇస్సాకు జన్మించాడు కదా. సో అబ్రహాము 75 years ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం. సో 25 years అక్కడ. మళ్ళీ ఇస్సాకు 60 years ఉన్నప్పుడు యాకోబు పుట్టాడు కాబట్టి 60 + 25 85. తర్వాత అక్కడ యాకోబు 130 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడు? ఐగుప్తుకు వస్తాడు. సో 85 + 130 ఎంత అయింది? 215 years. 215 years ఇక్కడే అయిపోయింది వాళ్ళ సంతానంకి, అంటే అబ్రహాం సంతానంకి ఇక్కడే అయిపోయింది. అక్కడ కూడా ఆయన పరదేశులుగానే ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఈవెన్ కానాన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు పరదేశులుగానే ఉన్నారు. వాళ్ళకి దేవుడు ఇవ్వలేదు, వాళ్ళు పరదేశులుగా ఉన్నారు. వాళ్ళు హింసింపబడుతున్నారు, అనేక స్థలంలో కూడా వాళ్ళు హింసింపబడినారు. దాని తర్వాత వాళ్ళు ఎప్పుడు ఐగుప్తుకి ఎప్పుడు వచ్చారు? 215 సంవత్సరాలు. అంటే ఇక్కడ మనకు 400 సంవత్సరం ఉంది కదా. ఇది యాక్చువల్లీ గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే నూతన నిబంధనకు వచ్చినప్పుడు పౌలు ఏం చేస్తాడంటే ఈ విషయంని తీసుకొస్తాడు అనమాట. 3:17
నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరంతరకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? వీళ్ళు విడుదల పొందుకున్నాక, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొందుకున్నాక వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు 50 డేస్కే వాళ్ళకి సీనాయి పర్వతం మీద వాళ్ళకి ఏమిస్తాడు దేవుడు? ధర్మశాస్త్రంని మోసేకి ఇస్తారనమాట. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వబడుతుంది కదా. సో ఎప్పుడు వాళ్ళు విడుదల పొందారు? 215 సంవత్సరములు అనే ఉంది. ఇక్కడ 430 సంవత్సరం ఇక్కడ రాయబడి ఉంది. 430 కాదు, 430 సంవత్సరాలని అక్కడ రాయబడి. సో 430లో 215 సంవత్సరములు ఇప్పుడు మనం చెప్పాం కదా. అబ్రహాము 25 సంవత్సరాలు, తర్వాత ఈసాకు 60, మరి యాకోబు 130, ఇవంతా కలిపి ఎన్ని సంవత్సరములు? 215 ఇయర్స్. 215 ఇయర్స్ అయిన తర్వాత వీళ్ళు ఐగుప్తులో ఉన్నారు. కానీ ఆ 215 ఇయర్స్లో కూడా ఏంటంటే వెళ్ళంగానే వాళ్ళని బానిసలుగా చేయలేదు. ఎప్పుడైతే యోసేపు ఉన్నాడో కొంతకాలం ఆయన బానిసలుగా ఉన్నాడు, కానీ కొంతకాలం వాళ్ళు మంచిగా వాళ్ళ ఫేవర్ వాళ్ళకి ఉంది. ఫారో వీళ్ళని చాలా ప్రేమించాడు, మంచి ఫ్రెండ్లీ, ఒక స్నేహపూర్వకమైన ఒక ఫారో ఉన్నాడు. సో కొంతకాలం వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. కానీ అక్కడ ఉన్న ఇంకా 215 అంటే 430 సంవత్సరంలో, గలతీయులు రాసిన పత్రికలో 430 సంవత్సరం ఉంది కదా, దాంట్లో 215 తీసేస్తే ఈ 215 ఉంది. సో ఆ 215 సంవత్సరంలో ఒక 100 సంవత్సరముల వరకు వాళ్ళు బాగానే ఉంటారని చరిత్రం చెప్తుందనమాట. సో అనేక స్కాలర్స్ కూడా చెప్పేది ఏంటంటే ఒక 100 సంవత్సరం, 90 ఇయర్స్, 100 ఇయర్స్ వరకు వాళ్ళు బాగానే ఉన్నారు. దాని తర్వాతనే వాళ్ళకి ఏం జరుగుతుందంటే బానిసత్వం అనేది జరిగింది. మేబీ ఒక దాంట్లో 215 ఇయర్స్లో ఒక 120 ఇయర్స్ అలాగా వాళ్ళు బానిసత్వంలో వాళ్ళు ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో దీని ప్రకారం మనం చూస్తే గలతీయులు రాసిన పత్రికలు 430 అని ఉంది కాబట్టి ఈ 215 సంవత్సరములు మిగిలినవి, అంటే 215 సంవత్సరం మిగిలిన 215 సంవత్సరములు వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. అందులో కూడా పూర్తిగా 215 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉండకపోవచ్చు. దాంట్లో ఒక సగము ఏదో ఉండి ఉంటారు. సో ఆ సంవత్సరంలో వాళ్ళు అక్కడ బానిసలుగా ఉన్నారు. సో అప్పుడు వాళ్ళకు జరిగిన విషయాలు, అప్పుడు ఆయన 4th జనరేషన్లో వాళ్ళకు గొప్ప విడుదల వాళ్ళకు కలిగింది. సో దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? అక్కడ బయటికి వాళ్ళు బయలుదేరి వచ్చిన తర్వాత, ఐగుప్తుని విడిచిపెట్టి బయటికి వచ్చిన తర్వాత, అది 4వ తరము కదా. యాకోబు అక్కడ పోయిన తర్వాత అది 4వ తరం, అంటే లేవి, కోహాతు, ఇంకా అమ్రాము తర్వాత మోషే. సో మోషే ఉన్నప్పుడు వాళ్ళకు విడుదల కలిగిందనమాట. సో దేవుడు ఏం చేస్తారంటే, దేవుడు ఎన్నుకున్న ప్రజలకి ఎలాగైనా ఆయన సమయంలో విడుదల కలిగిస్తాడు. సో మనం అనుకుంటాం కదా, ఎప్పుడు మనకి ఇదే శ్రమలు ఉంటాయా, ఇదే కష్టాలు ఉంటాయా? అలాగ ఉండదు. కానీ మనము ప్రార్థన చేయాలి. దేవుని సమయంలో దేవుని చిత్తం ఒక్కు దాంట్లో ఏంటంటే దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడనమాట. సో ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని దేవునికి సమీపంగా ఉంటే దేవుని కార్యాలయాన్ని త్వరపడి ఆయన కరెక్ట్ టైంకి ఆయన వచ్చి వాళ్ళని విడిపిస్తారు. సో ఇక్కడ చూస్తే ఎంతో అంటే ఖచ్చితంగా ఉందన్నమాట. ఆ 430 ఇయర్స్ అవ్వగానే వాళ్ళు విడుదల పొందుకొని వచ్చారు. ఎక్కడి నుండి? అబ్రహాంకి దేవుడు ఏమిచ్చాడు? ఒక కృపా వాగ్దానం అనమాట. అబ్రహాంకి ఇచ్చిన కృపా వాగ్దానం, అది ధర్మశాస్త్రం కాదు. అబ్రహాంకి ఇచ్చింది ఏంటి? దేవుడు అన్నాడు, నీకు ఒక కుమారుడిని ఇస్తాను, నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించే వాళ్ళు నిన్ను శపించే వాళ్ళు నేను శపిస్తానని చెప్పాడు. తర్వాత నీ ద్వారా, నీ సంతానం ద్వారా లోకంలో ఉన్న కుటుంబం అన్నింటినీ కూడా నేను ఆశీర్వదిస్తాను. ఇది ఎవరు కూడా సంతానం అంటే ఎవరు అనుకున్నారు? అది యేసుక్రీస్తే. సో అది అందరినీ ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఏంటంటే అన్యులకు కూడా ఆ రక్షణ ఉన్నది అనేది ఎవరి ద్వారా వచ్చింది? అబ్రహాం ద్వారా వచ్చింది. మోషే ద్వారా కాదు, అబ్రహాం ద్వారానే వచ్చింది. సో అది 430 సంవత్సరాల ముందు, 430 సంవత్సరాలు అబ్రహాంకి వాగ్దానం చేయబడిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత మోషేకు అక్కడ ధర్మశాస్త్రము ఇవ్వబడింది. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసింది ఏంటంటే, ఆయన దేవుని మీదే విశ్వాసం ఉంచాడు. ఎప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను ఆశీర్వదిస్తాను, ఇంకా నిన్ను ఆశీర్వదించే వాళ్ళు నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వాళ్ళు నేను శపిస్తాను, నీ సంతానం ద్వారా నేను లోకంలో ఉన్న అన్ని కుటుంబాలను నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. సో ఇది ఏంటంటే సువార్త.
ఇది గాస్పల్. నూతన నిబంధనలు ఏదైతే నెరవేర్చబడిందో ఇది అబ్రహాం ద్వారా వచ్చింది. కానీ మోషే ద్వారా ఏమొచ్చింది? మోషే ద్వారా ఏమొచ్చిందంటే వాళ్ళకి ఇప్పుడు అది ఎప్పుడు వచ్చింది? అబ్రహాంకి ఇవ్వబడింది. కానీ మోషేది ఎప్పుడు వచ్చింది? ఇక్కడ 215 ఇయర్స్ ఇక్కడే అయిపోయింది. అబ్రహాము, ఇసాకు, యాకోబు మరి ఐగుప్తుకు వచ్చే వరకే 215 ఇయర్స్ అయిపోయింది. సో ఈ 215 ఇయర్స్ వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. రెస్ట్ సెకండ్ 215 ఇయర్స్ ఏమో అక్కడ ఐగుప్తులో ఉన్నారు. సో అక్కడ 4 తరములు అయినాయి. అక్కడ ఎవరెవరు? లేవి, కోహాతు, ఇంకా అమ్రాము, తర్వాత మోషే. సో వీళ్ళకి అంత కలిపితే వీళ్ళది నలుగురిది కలిపితే వీళ్ళు 215 ఇయర్స్ దీంట్లో ఉంటారన్నమాట. సో ఈ 215 ఇయర్స్లో వాళ్ళు బానిసలుగా ఉండేది మేబీ 215 ఇయర్స్లో 100 ఇయర్స్, 90 ఇయర్స్, 120 ఇయర్స్ ఏదో ఉండొచ్చు. అది రెస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు బాగానే ఉన్నారు అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు. ఎందుకంటే యోసేపుకు ఫ్రెండ్లీగా ఉన్న ఫారో ఉన్నాడు కాబట్టి అప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత కొత్త ఫారో వచ్చిన తర్వాతనే వీళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి అనమాట. సో వీళ్ళు విడిపింపబడిన తర్వాత వీళ్ళకు మోషే ద్వారా ఏమి ఇచ్చాడు? దేవుడు ధర్మశాస్త్రంని ఇచ్చాడు. సో ఇక్కడ మనకు పౌలు చెప్పేది ఏంటంటే 430 సంవత్సరాల ముందు దేవుడు అబ్రహాంకు ఒక వాగ్దానం చేశాడు. అదేంటి? ఆయన దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఆయన నమ్మడం ద్వారా దాన్ని ఏమన్నాడు దేవుడు? ఆయనని నీతిమంతుడిగా తీర్చాడు. దేవుణ్ణి నమ్మాడన, దేవుడు చెప్పిన వాక్యాన్ని ఆయన నమ్మి నీకు కుమారుడు జన్మిస్తాడు, ఆయనకు ఒక్క పిల్లలు లేరు, సంతానం లేరు, అప్పుడు నీకు ఒక సంతానాన్ని ఇస్తాను, ఆయన ద్వారా నేను అందరినీ ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆ సంతానమే యేసుక్రీస్తు. సో ఆయన ఎప్పుడైతే ఆయన నమ్మాడో, ఆ వాగ్దానం నమ్మాడో, ఆయన నమ్మిన దాన్ని బట్టి ఆయనకు అది నీతిగా ఎంచబడిందని దేవుని వాక్యము సెలవిస్తుంది. సో ఇది నీతిగా దేవుడు ఎంచాడు. ఎంత జస్ట్ విశ్వాసం ద్వారా. కానీ ఇక్కడ మనం చూస్తే మోషే ద్వారా వచ్చింది ఏంటి? అది ధర్మశాస్త్రం. మీరు చేస్తే మీకు ఆశీర్వాదం, మీరు చేయకపోతే మీకేంటి? మీకు శాపం. అదే కదా వాళ్ళకి ఇవ్వబడింది ధర్మశాస్త్రం అది. సో ఇప్పుడు ఈ అబ్రహాంకి ఇవ్వబడిన ఒకటి సువార్త, ఇది విశ్వాసం ద్వారా రక్షణ అబ్రహాంకి ఇవ్వబడింది. ఇక్కడ మనం చూస్తే మోషేది ఏంటంటే మీరు చేస్తే మీకు ఆశీర్వాదం, మీరు చేయకపోతే మీకు శాపం. అది పౌలు ఏమంటున్నాడంటే ముందు 430 సంవత్సరాలు, అంటే దీనికి ధర్మశాస్త్రం కన్నా ముందు 430 సంవత్సరాలు ఇచ్చిన వాగ్దానము ఇది వచ్చిన తర్వాత వచ్చిన ఈ ధర్మశాస్త్రము దీన్ని కొట్టివేయదు. 400 ఏదైతే ఫస్ట్ వచ్చిందో అదే నిలబడుతుంది. సో ఇది ఎక్కడ జరిగింది? యేసుక్రీస్తు రావడం ద్వారా. ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడంతా 430 సంవత్సరాల్లో జరిగినదంతా కూడా యేసుక్రీస్తు తీసుకురావడానికే, నిజమైన దేవుడిని తీసుకురావడానికే. ఇదంతా కూడా ఛాయాను నిజ స్వరూపం యేసుక్రీస్తే కదా. సో యేసుక్రీస్తు ఏం తీసుకొచ్చాడు? ఇంకా ఆయన రక్షణ తీసుకొచ్చాడు. ఆయన మనకేంటంటే విశ్వాసం ద్వారా రక్షణ ఇచ్చాడు. మనం చేయడం ద్వారా కాదు, ఆయనే సమస్త మన కొరకే చేశాడు. అది కృపాయుగము. యేసుక్రీస్తు మనకు ఏం తీసుకొచ్చాడు? కృపా సత్యము యేసుక్రీస్తు తీసుకొచ్చాడు. మోషే ఏం తీసుకొచ్చాడు? ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రం ఏమంటుంది? మనం చేస్తే మనకు ఆశీర్వాదం. దేవుడు చెప్పినట్టు మనం చేస్తే మనకు ఆశీర్వాదం, చెప్పింది చేయకపోతే మనకు ఏంటి? మనకు శాపం. కరెక్టే. ఇక్కడ ఏంటి? అది మనం చేయాలి, అంటే మన సొంత శక్తితో చేయాలి. అక్కడ దేవుని శక్తి మనకు రావట్లేదు. దేవుని వాక్యం అయితే, ధర్మశాస్త్రం అయితే మంచిదే, ధర్మశాస్త్రము చాలా పరిశుద్ధమైంది, ఆత్మీయమైంది. కానీ మనం పాపులం కాబట్టి దాన్ని మనము పాటించలేకపోయాం. సో ఇక్కడ ఏంటంటే అది యేసుక్రీస్తు రావడం ద్వారా, ఆయన సిలువలో మరణించడం ద్వారా, మన పాపంని ఆయన తీసుకోవడం ద్వారా, మరి అదే కాకుండా మన ఆదాంని కూడా యేసుప్రభు సిలువలో కొట్టివేయడము, ఆ పాత స్వభావంని తీసివేయడము, పాత పాపం అన్నిటిని కూడా యేసుక్రీస్తు ఏంటి? లాస్ట్ ఆడంగా, అంటే ఆఖరి ఆదాంగా ఆయన సిలువలో మరణించి, ఆయనలో ఎలాంటి పాపం లేనప్పటికీ కూడా ఆయన పరిశుద్ధంగా ఉండి ఆయన సిలువలో మరణించాడు. సో మధ్యలో మనము చూస్తున్నాం కదా, ఇంకా ధర్మశాస్త్రంలో ఏముంది? ధర్మశాస్త్రంలో అనేక విధమైన బలి అర్పణలు ఉన్నాయి. ఆ బలి అర్పణలు అంతా కూడా మన పాపంని తీసివేయదు, అది మన పాపాన్ని కప్పివేస్తుంది. కానీ నిజ స్వరూపమైన యేసుక్రీస్తు ఎప్పుడైతే అబ్రహాంకి ఇవ్వబడిన, అబ్రహాం సంతానం అనబడిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ పాపంని పూర్తిగా తీసివేస్తున్నాడు. అది ఇట్ హెస్ బీన్ కిల్డ్, ఇట్ హెస్ బీన్ టేకెన్. ఒక్కటి కూడా మనం ఎవరైతే యేసుప్రభు మీద నమ్ముతున్నామో మన పాపం అంతా కూడా క్షమింపబడుతుంది. సో పూర్తిగా అది మన అకౌంట్లో లేదు. కానీ మనకు అకౌంట్లో ఏమొస్తుంది? యేసుక్రీస్తు నీతి.
ఆయన మహిమ మనలో వస్తుంది అనమాట. సో మనము క్రీస్తులో మనకేం దొరుకుతుంది? మనకు రక్షణ. క్రీస్తులో మనల్ని ఏంటి దేవుడు అంగీకరిస్తున్నాడు. సో మనలో కాదు, మనం పాపానికి మనం మరణించినాం. శిలువ మరణం ద్వారా, యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనం పాపానికి మరణించినాం. ఇంకా మనం శక్తితో మనం ఇప్పుడు పరిశుద్ధంగా జీవించడం కాదు, దేవుని శక్తి ద్వారా మనం పరిశుద్ధతలో మనం ఉండాలి. దేవుడే ఆయన నీతిగా మనకు ఇచ్చాడు అనమాట. ఆయన ఒక ఆత్మ నియమంని మనకు ఇచ్చాడు. సో దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు మనము దేవుని మార్గంలో నడవడానికి, మనల్ని దేవుని కుమారులుగా కుమార్తెగా ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే మనకు అధికారంని, శక్తిని కూడా దేవుడు అనుగ్రహించున్నాడు. కాబట్టి మనము ఈ నూతన నిబంధనలో మనకేం దొరుకుతుందంటే నిత్య జీవం దొరకాలంటే యేసుక్రీస్తు మీద ఉన్న విశ్వాసం. అబ్రహాం కూడా ఏంటి, దేవుడు చెప్పిన మాటకు ఆయన విశ్వాసంతో ఆయన నమ్మాడు కాబట్టి ఆయనకు నీతిగా ఎంచబడింది. ఇక్కడ కూడా మనం యేసుక్రీస్తుని నమ్మినప్పుడు ఆయన మన కొరకే సమస్తం చేసి పెట్టాడు కాబట్టి, మన కొరకే మరణించాడు, మన కొరకే శాపం అయిపోయాడు, మన కొరకే పాపం అయిపోయాడు. ఆయన మన పాపనంతా భరించాడు కాబట్టి శిలువలో మరణించాడు. సో ఆయన మరణించి 3వ రోజు తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఎవరున్నారు? సజీవుడైన ఒక రక్షకుడు మనకున్నారు. సో ఆయన శక్తి మనలో వస్తుంది. ఆయనను విశ్వసించినప్పుడు మనకేమవుతుంది? మనకు నిత్య జీవం దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది, మనము నూతన సృష్టిగా మార్చబడతాం, పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడుతున్నారు. సో మనలో ఒక నూతన నియమం వస్తుంది, పాతదంతా కూడా గతించిపోయింది, సమస్తం నూతనమైనవి. సో ఇప్పుడు మనం రక్షణ పొందిన, తిరిగి మార్మన్స్ పొంది మరి తిరిగి జన్మించినప్పుడు మనకు నూతన జీవము ఉంటుందన్నమాట. సో ఈ లోకంలో ఉన్న కానాను కాదు కానీ మన పరలోకంలో ఉన్న కానాను కొరకే దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. సో ఈ విధంగా దేవుడు మనకి ఇక్కడ దీంట్లో బయలుపరుస్తున్నాడు అనమాట. సో ఈ రక్షణని మనం ఏం చేయాలి? మనము అంగీకరించాలి. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎన్నుకోవడంను, మరి తర్వాత ఏంటి, యేసుక్రీస్తుని తీసుకోవచ్చు. సో ఇదే సువార్త మనకు. సో మనం ఇప్పుడు ఏంటి, మోషే ధర్మశాస్త్రంని మనం పాటించడం, మన శక్తితో పాటించడం కాదు, ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా మనకేం దొరుకుతుంది? నిత్య జీవము, రక్షణ మనకు దొరుకుతుంది. సో ఇంత గొప్ప రక్షణని దేవుడు మన కొరకే అనుగ్రహించినాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకి ఎలాంటి అంటే ఏది కూడా చేయలేనిది అనేది లేదు. సమస్తం, హీ కెన్ డూ ఎవ్రీథింగ్. అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. ఏది కూడా ఆయనకు అసాధ్యం అనేది లేదనమాట. సో ఆయన ప్రణాళికని ఇప్పుడు ఏ విధమైన ఆయన పూర్తి చేసుకున్నాడు. సో ఈ యుగం, ఏ యుగంలో అయితే మనం ఉంచున్నామో, ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ యుగం అనమాట. ఏంటంటే మనము ఇదేంటంటే సంపూర్ణమైన రక్షణ దినం అనమాట. ఇది సువార్త మనకు అందింపబడి ఉంది. కాబట్టి మీకు కూడా ఇప్పుడు సువార్త అందింపబడినప్పుడు మీరు కూడా యేసుక్రీస్తుని మీరు అంగీకరించి రక్షణ పొందితే మీరు కూడా ఒక నూతన సృష్టిగా మార్చబడి మీకు అన్నీ కూడా మీకు దొరుకుతున్నాయంట. క్రీస్తులో మీకు అన్ని ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు, ఏదో ఈ లోక ప్రకారమైన కానాను కాదు, ఈ లోక ప్రకారమైన ఆశీర్వాదాలు కాదు, కానీ పరలోక ఆశీర్వాదాలు మనకు దేవుడు ఇస్తున్నాడు. పరలోక ఆశీర్వాదం అంటే దేవుడే పరలోక ఆశీర్వాదం మనకి ఇచ్చినప్పుడు వేరే మన అవసరతలు కూడా దేవుడు తప్పకుండా తీరుస్తాడు. సో వాళ్ళని ఎప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదనమాట. సో ఆయన ప్రజల్ని ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు, వాళ్ళని రక్షిస్తాడు, వాళ్ళని తర్వాత విడిపిస్తాడు, వాళ్ళని రక్షించి వాళ్ళని విమోచిస్తాడు. అది ఎంత గొప్ప క్రయధనం చెల్లించవలసి వచ్చిన. సో యేసుక్రీస్తే ఆయన ప్రాణాన్ని అర్పించి మన కొరకే రక్షణ మనకు సంపాదించాడు. మన కొరకే ఆయనే మరణించాడు మన స్థలంలో. సో ఆయన మరణించి 3వ రోజు తిరిగి లేవడం ద్వారాను, ఆయన మనలో జీవించడం ద్వారా, ఇంకా నేను కాదు క్రీస్తు నాలో జీవిస్తున్నాడనే ఆ వాక్యము మనలో నెరవేర్చబడుతుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎవరైతే ప్రభుని నమ్ముతున్నారో వాళ్ళు నెరవేర్చబడుతుంది. మనము అలాంటి జీవితం జీవించడానికి దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా ఆయన చేసి ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రభువుని అంగీకరించి మీరు రక్షణ పొందాలని నేను మీ అందరితో కూడా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముచున్నారో వాళ్ళకు ఏంటంటే ఈ లోకం అనే ఐగుప్తు నుండి విడుదల, పాపంలో నుండి విడుదల, పస్కా పశువైన నిజమైన దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, మనకు నిత్య జీవము, సమస్తంని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో మీరందరూ కూడా ఈ రక్షణని, అంటే ధర్మశాస్త్రం కాదు కానీ అబ్రహాంకు ధర్మశాస్త్రం రావడానికి ముందు ఇచ్చిన ఆ వాగ్దానం ఇక్కడ క్రీస్తులో నెరవేర్చబడి ఉంది. కాబట్టి ఈ సువార్తని మీరు అంగీకరించి రక్షణ పొంది మీరు నూతన సృష్టిగా మార్చబడాలా అని నేను కోరుకుంటున్నాను. సో ఈ వాక్యాన్ని మీరు హృదయంలో అంగీకరించండి, ప్రార్థన చేయండి, మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. మీరు ఎంత వినడం కాదు కానీ మీరు ఏం చేయాలంటే దేవునికి మీరు మీ హృదయాన్ని సమర్పించుకోండి. దేవుడే మీకు ఈ గొప్ప విషయాల్ని, మర్మాల్ని బయలుపరుస్తారు. మీ జీవితంలో మీరు క్రీస్తుని అనుభవిస్తారు. అది ఒక గొప్ప విషయం. మీరు కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రార్థన చేసి మనం క్లోజ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం 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 నాయన, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా. ఇంతవరకు ప్రభు నాయన మీరు మాకు అనేక విషయాల్ని మీరు తెలియపరిచారు నాయన. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఏ విధంగా జీవించారో, మరి వాళ్ళని విడిపించడానికి మీరు ఏ విధంగా దిగి వచ్చారో, మోషేని ఎన్నుకొని ప్రభు ఆయన ద్వారా మీరు గొప్ప విడుదలని అనుగ్రహించారు. కానీ నాయన అబ్రహాం ద్వారా మీరు
నాయన అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానంని ప్రభా మీరు పూర్తి చేస్తూ అనేక విధంగా ప్రభా నాయన క్రీస్తు వచ్చే వరకు కూడా నాయన మీరు కార్యం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నాయన ఈ సువార్తను అంగీకరించడానికి ప్రభా నాయన ఇది ఎవరైతే వింటున్నారో వాళ్ళకి రక్షణ దొరకడానికి మీరు సహాయం చేయండి ప్రభా. ఆయన పరిశుద్ధాత్మ దేవ మీరే ప్రభా దీన్ని విప్పి ఈ మర్మాలని తెలియపరచగలరు కాబట్టి నాయన మీకే ప్రభా ఈ బిడ్డల్ని నేను అప్పగిస్తున్నాను కాబట్టి నాయన మీకు స్తోత్రం తండ్రి. వాళ్ళ పట్ల నాయన మీ కృప నిండుగా మీరు కుమ్మరించి నాయన పరిశుద్ధాత్మ దేవ వాళ్ళకి తెలియపరచండి ప్రభా. వాళ్ళకి సత్యాన్ని అంగీకరించడానికి మీరు సహాయం చేయండి. మా శక్తితో మా బలంతో ఏమీ కాదు కానీ నాయన మీ ఆత్మకార్యం జరగడానికి వాళ్ళు గొప్ప కార్యం జరగడానికి రక్షణ పొందడానికి మీరు సహాయం చేసి మీరే ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు క్వశ్చన్స్ ఉంటాయి, దానికి ఆన్సర్స్ మీరు రాయండి. ఇంకా అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి, మీరు అది చదువుకోండి. మీరు ఇంకా మీకు దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మీకు తెలియపరుస్తాడు. ఇట్స్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. మీరు దేవునితో కలిగిన సంబంధాన్ని బట్టి మీకు ఏమి దొరుకుతుందంటే రక్షణ దొరుకుతుంది. కాబట్టి మీరందరూ ప్రార్థించి మీరందరూ కూడా ఆత్మీయంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.